హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. జాగ్రత్త వీరభద్రం గారు బడి తాలూకు లెక్కలు తీసుకొని రమ్మన్నారు. వెంటనే రమ్మన్నారన్నా. చివరి మధ్యలో వచ్చే పెట్టవా? దొండపోతు 32 లక్షలకి ఈ తండ్రి ఓకే అయిందరా. కాస్త ఎక్కువ అనిపిస్తాను తమ్ముడా. ఏం సుబ్బారావు, అయ్యా మన సుబ్రహ్మణ్యం గారు ఇల్లు కట్టారే, దానికి ఎంత ఖర్చు అన్నారు? 1100 స్క్వేర్ ఫీటు 8 లక్షలు అయింది అన్నాడు. అయితే 2000 చదరపు అడుగులకి ఇంచుమించు 30 లక్షలు కదా అవ్వాలి. ఇల్లు అంటే ఏదో అందం చందం అని పై ఖర్చులు ఉంటాయి. ఇది వరుసగా గదుల్లో కట్టడమే కదా. కాంట్రాక్ట్ తీసుకుంటే పెద్ద కంపెనీ అయితే వెండితో తలుపు చేసి బంగారపు తాళాలు ఇస్తాడా ఏంటి? ఆడ కాంట్రాక్ట్ అది మనకేం వద్దని చెప్పు, మనం వేరే మెషిన్ పెట్టి కట్టిద్దాం. వాడు కోర్టు గిట్టు అనేది ప్రాబ్లం పెడితే కోర్టుకి వెళ్ళి అక్కడే సంసారం చేస్తాడా ఏంటి? ఆడు బయటికి రావాలిగా. గుమ్మం గడే పడుకోబెట్టి గుణపం వేసాయం. ఆ కాంట్రాక్ట్ రమ్మని చెప్పు. అలాగేనా? ఈడు నిజంగానే మంచోడా లేదా అలా నటిస్తున్నాడా అని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. ఈడి మీద ఒక కన్నేసి ఉంచండి. దుండపొత్త నీకు ఈ పంచ అవసరమరా? స్కూల్ లెక్కల నుంచి సున్నం పోస లెక్కల వరకు వాడిని చూపించాలా? ఓ 50,000 ఓట్లు నాకు వెయ్యమని చేయి చూపించి వెళ్ళిపోయాడు. అందరికి మీటింగ్లు పెట్టి గొంతు చిరిగాయలు ఆరిచి ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగి వాడు ఇచ్చిన కుళ్ళిపోయిన గంజిని పులిసిపోయిన పాయసాన్ని ఆ టైంలో తాగి ఇంటికి వచ్చి నోట్లు చేయి పెట్టి వాంతి తీసుకుని నేనే కదా. వీరభద్రాన్ని లేపేస్తే పోతుంది. లేపేస్తావా? 5 లక్షలు ఇస్తాను. బయట 10 లక్షల కారు ఉంది, అది కూడా ఇస్తాను. లేపేస్తావా? నేనా? నీ వల్ల కాదు కదా. దొండపోత వీరభద్రానికి ఎదురు తిరగమంటే వెనక తిరిగి అందరూ పారిపోతున్నారు. కుక్క పని చేసి బోరు కొట్టిపోయిందిరా. ఇక మీద నక్క పని చేయటమే బెటర్. వీరభద్రం కాంట్రాక్టర్ చూడగానే నరుకుతా చంపుతా అని డైలాగ్లు మాట్లాడతాడు. దాన్ని యూజ్ చేసుకుని మన రామగిరి రామరాజుతో కాంట్రాక్టర్ ని లేపేద్దాం. ఆ హత్య చేసింది వీరభద్రం అని చెప్తాం. వాడు ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదన్నా. కొడుకు పోయిన దగ్గర నుంచి అవన్నీ వదిలేశాడు. కొడుకు పోతే ఆ లెవెల్ దిగలా అయిపోతాడు. అవును, శోకంలో కల్లా పెద్దది పుత్ర శోకం. ఆ వీరభద్రం గాడు 15 ఏళ్ల క్రితం వాడు అబ్బా పోయినప్పుడు ఏడ్చుంటాడు. వాడు అబ్బా తర్వాత వాడింట్లో చావలేదు కదా, అందుకే గంభీరంగా ఉన్నాడు. వాడు చతికిలు పడాలంటే వాడు కొడుకుని లేపేయాలి. వాడి కొడుకు ఇప్పుడు ఊళ్ళోనే లేడే, తిరుపతిలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడంట. మన పని ఇంకా ఈజీ అయింది. మన తిరుపతి ఓబ్లేస్ గారికి ఫోన్ కొట్టు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావు ఓబ్లేస్? సడన్ గా విషయం ఏంటి? ఫోన్ పెట్టేయన్నా, నేను చూసుకుంటాను. రై పీటర్ గారిని రమ్మను. అబ్బాయి పేరు శివ, ఆర్కే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. నీకు వాడికి పర్సనల్ ప్రాబ్లం, అందుకే నువ్వు వాడిని లేపేసినట్టు రికార్డులో ఉండాలి. ఇది ప్లాంట్ మర్డర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. టైం లిమిట్ లేదు. ఓర్పుగా జాగ్రత్తగా. ఈ పని డబ్బు కోసం చేయట్లా, పేరు కోసం చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు. డబ్బులు తీసుకోలేదా? ఎవరన్నా వాడు? ఎమ్మెల్యే రాజశేఖరం, ఆంధ్రాలోనే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వాడు. ఎప్పటికైనా మంత్రి అవుతాడు. ఓకే అన్నా. మరి వాసు, శివన్ తీసుకుపోయి రేణుగుంట పక్కన ఉన్న మన లేఅవుట్ చూపించా. కుమారు, ఎయిర్పోర్ట్ పక్కన 4 ఫ్లాట్లు రీసేల్ వచ్చింది. మలేషియా నుంచి ఒక పార్టీ కొనడానికి వచ్చింది. చుట్టుపక్కల తెలియదు బేరం. ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్. రేణుగుంట ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని విన్నాను. అది ఎక్కడ జరుగుతురా? రియల్ ఎస్టేట్ యూనియన్ చేత స్టాండర్డ్ తెప్పించాం కదా. మావా, ఆ రోజు బస్సులో చూసానని చెప్పాను రాధిక ఈ కాలేజ్ లోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముస్టేసే స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముష్టెత్తు గొడవలు రకరకాలు ఉన్నాయి, కానీ ముస్టేడు మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముస్టేడులో కూడా తేడా ఉంటుంది. బావా, నువ్వు వచ్చేసావా? నీ బాడుకు నువ్వు ఊరు వచ్చేసావు. నిన్ను చూడకుండా ముద్ద దిగట్లేదు, నిద్ర పట్టలేదు. అందుకే కొద్ది రోజులు నీతో పాటే ఉండి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడేదో బెల్లు కంపెనీ ఉన్నట్టు కదా, సైకిల్ కి 10 బెల్లులు కొన్నామని వచ్చాను అంతే. నా మీద నీకు అంత ప్రేమట్రా? ఉండదా మరి? అన్నయ్య, సైకిల్ సత్తిగాడు అక్కడికి వచ్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేనని ప్రేమను ఒలగబోసుంటాడే. అవును. వాడు అక్కడికి వచ్చింది ఒక స్పైగా అన్నయ్య. ఏంటి? అక్కడ నువ్వు ఏం వెలుగు పెడుతున్నావో తెలుసుకోవడానికి నాన్న వాడిని అక్కడికి పంపారు. సరే నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇదేనా మన మాధవరావు బావ రెట్టల్ ఎస్టేటా? ఏం ఎస్టేట్? రెట్టల్ ఎస్టేట్. రియల్ రెట్టల్ ఎస్టేట్. రియల్ రెట్టల్. బావా, దొంగనైనా నేను క్షమించొచ్చు, ఇంటి దొంగని క్షమించొచ్చా? ద్రోహిని క్షమించొచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు.
మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చావు ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మామ అని నాకు చెప్పి సరెండర్ అవ్వాలా వద్దా? బెల్లు కంపెనీ వాళ్ళు ఏం తయారు చేస్తారో కూడా తెలియదు. బెల్లు కొనడానికి వచ్చానని కహానీలు చెప్తావా? కంప్యూటర్ షాప్ వెళ్ళి టీవీ కొంటావా? నీ సెల్ నుంచి ఊరికి బెల్లు కొట్టావో? ఎవరు ఇది? ఏం బావా బాగున్నావా? నువ్వు వచ్చి వచ్చావా? ఇక్కడికి వచ్చే పనికి మాలిన పశువులన్నింటినీ నేనే మేపాల్సి వస్తాను. రేపటి నుంచి ఒక బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకో. అలాగన్నా. ఏయ్, ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావు? ఆయన నీకు బాబాయ్ వరుస కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మామ. బాబాయిని మామయ్య అని పిలవాలి, మామయ్యని అన్న అని పిలవాలి, అత్తయ్యని వదిన అని పిలవాలి. అక్కడ మాట కూడా మాట్లాడుతున్నా, మీనింగ్లే మారిపోతాయి. అరే బావా, బావ నిన్ను ఆఫీసే కదా చూసుకోమన్నాడు, ఇక్కడుండి పరాకులు చూస్తావేంటి? ఆఫీస్ నే చూసుకుంటున్నాను. నేను ఏమన్నా వీపీలా కనిపిస్తున్నానా? ఇక్కడుండి ఆఫీస్ ఎలా చూసుకుంటావు? ఆఫీస్ లోపల నుంచి చూస్తే ఆఫీస్ కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ నుంచి చూడు, ఆఫీస్ ఎంత క్లియర్ గా బాగా కనిపిస్తుందో. నీకు అవసరమా? నీకు అవసరమా? అవసరమట్రా నీకు ఇవన్నీ? విమలా ఎవడే? తనకి మెసేజ్ చేస్తున్నాను. ఏ రాధిక, చట్టను చూడొద్దు. ఆ పయ్య నేతవంతానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. എന്നാത് అప్పుడే నేను പറഞ്ഞല്ലേ నువ్వు రాధికవే. ఈ రోడ్డులో తిరిచి తిరిచి പറഞ്ഞാൽ ఎవరైనా చూస్తే ఎందరైనా అనుకో. తిరుపతిలో నుంచి తిరిచి తిరిచి అనను తిరుపతి అనే అంటాను. తమాషాలు ఒందు പറയొద్దు. పెద్ద కార్యం. మీ ఊరు గోదావరి జిల్లా పట్టిసీమే కదా? పట్టింది పడింది. పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలీదు, నువ్వు రాధికని మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎన్ పేరు గోపిక, స్థలం పాలకాడాను. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నావు? నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మా ముట్టి మోహన్ లాల్, సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్, దీపిక పడుకొని బాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. ఏ బొట్టులో 2 షేపులు ఉన్నాయి, ఒకటి నిలువు ఇంకోటి గుండ్రం. ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు భలే మాట్లాడుతున్నావే. అదేదో హ్యాండ్ బార్ బెండ్ అయిపోయింది. వెంటనే తీసేస్తాను. అలవాటు ఇంకా వీడు మానుకోలేదా? అయ్యో, కరెంటు స్తంభాలు చూడగానే కుక్క కాలు ఎత్తినట్టు నీకేంట్రా ఈ చండాల అలవాటు? బంగారు లక్ష్మి క్లినిక్. ఈవిడ బంగారం లాంటి డాక్టర్ రా. రండి. ఏంట్రా ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు? మీకేమిటి ప్రాబ్లం? దెబ్బ తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఎప్పుడు సైకిలోనే వచ్చి గుద్దుతాడు, ఎవ్వు పంచర్ అయ్యేది. ఇప్పుడేమో ఒక కార్ రోడ్ కంట్రోల్ లేకుండా నన్ను గుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా. అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు, ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ చేస్తే మీరు బెదిరిపోతారు డాక్టర్. ఏమిటి, చేతికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బ తగిలిందా? ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళి ఎక్కడ దెబ్బ తగిలింది? అందుకే నేను అప్పుడే చెప్పాను. రండి సార్, ఏం కావాలి సార్? ఎవరా నువ్వు? ఇక్కడ పనిచేస్తున్నాను సార్. తనోడివా? అరే పేట్రో, ఎప్పుడు వచ్చావయ్యా? రా. వాడు మనూరు పిల్లడేలే, టీ తాగుతావా? తెమ్మను. రే మణే, వాడిని తెమ్మను. ఎందుకు పని వడ్డేస్తాడులేయ్యా? ఒరే మణే, ఇక్కడ వర్కర్వే కదరా నువ్వు, వెళితే. అయ్యా మా బంధువుల పిల్లోడు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటయ్యా ఆఫీసులోకి రాగానే అడ్డమైన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు? వాడు కొత్తగా వచ్చిన పిల్లకాయ, నువ్వు ఎవరైనా దొరికింది జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దని చెప్పు. అన్న ఇదిగో టీ. ఒక టీ తేడానికి ఎంతసేపు ఎట్రా? టీయరా ఇది? నీచంగా ఉంది. మంచి టీ తీసుకురావడం తెలియదురా నీకు? అవునన్నా, టీలో వేడి లేదు, పొగరు లేదు. ఏమన్నా? అదే టీలో వేడి లేదు, షుగరు లేదన్నాను. ముందు మంచి టీ తీసుకురావడం నేర్చుకో. పని తీరా. ఏమైందిరా బావ నీకు? ఎందుకు వాళ్ళని వదిలేసావు చెప్పు. రే పోనీరా, టీతో మోంగడుకుంటే మంచి కలర్ వస్తారు. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. అని ఒక మాట చెప్పరా, కత్తితో ఒక పోటు పడిచి దాని మీద బట్టి పోసి వస్తాను. మనం ఏమైనా హీరోస్ చూపించడానికి వచ్చావా? కొద్ది రోజులైనా సైలెంట్ గా ఉండి పని నేర్చుకుందాం, నిన్ను పాటలు పడుతుంటే నువ్వు అనవసరంగా సమస్యలు ఎరికించాలా ఉన్నావే. ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బావా? వచ్చిన కూడా నువ్వు వదిలేసి పక్కకు తప్పుకునే బొస్తే పట్టరా మంది. రే ఊరుకో, ఫోన్ కొట్రా, కొట్రా పోను. ఎందుకు రా నన్ను కొట్టా? నువ్వేగా కొట్రా అన్ను, అందుకే ఒకటి పీకాను.
ఏంట్రా కాలేజ్ లోకి వెళ్తున్నారు? ఎవరా వాళ్ళు? ఓబుల్రెడ్డి మనిషి ఈ కాలేజీలో క్యాంటీన్ నడుపుతున్నాడు. వాడు ఈ కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. కూల్ డ్రింక్ అడిగితే కూలింగ్ లేకుండా ఇస్తారంటే ఏంట్రా సౌండ్ కూల్ డ్రింక్ కూల్ గా లేదని గొడవ పడుతున్నాడు. కూల్ గా లేకపోతే కాఫీ వేడిగా ఉండదు, ఉండదు, చట్నీ పులుపుగా ఉంటదిరా. రౌడీ విధవా. లేదంటే ప్రిన్సిపల్ తో చెప్పి నీ ఉద్యోగం ఏమండి, మీరు రండి వెళ్దాం. ఏంట్రా లుక్ ఇస్తున్నావ్? వెంకటేశ్వర కాలేజ్ దిగండి. హలో రాధిక, ఎలా ఉన్నావు? చూసి 2 రోజులైంది. న్యా రాధికనే. వచ్చే మీరు అనుకున్నట్టు రాయలసీమ రామగిరిలో అశోక్ విద్యాలయంలో 4వ క్లాస్ చదువుకున్న ఆ రాధికని కాను. అరే పక్కగా బయోడేటా చెప్పినట్టు చెప్తున్నావా? పాలకాడ్ నుంచి చదువు కోసం నేను తిరుపతి. బాగా గుర్తు తెచ్చుకొని చూడు. చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ చెక్కేటప్పుడు చెయ్యి స్లిప్ అయి తొడగ కోసుకొని ఏడుస్తూ ఉన్నావు. వెంటనే నా మ్యాథ్స్ బుక్ లో పేపర్ చించేసి నా ఉమ్ముతో బ్యాండేజ్ చేశా. ఓ వారం తర్వాత వచ్చి గాయం మానిపోయిందని తొడ చూపించావు, కానీ ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. నీకు అనుమానం అయితే నీ తొడ మీద చూడు, మర్చి ఉంటుంది. ఏంటిది నడి రోడ్లో నిలబెట్టి అది చూడు ఇది చూడని తప్పుగా సారీ నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో, అదే కరెక్ట్ గా ఉంటది. హే శివ, నువ్వు తిరుపతిలో ఏం చేస్తున్నావు? జయంతి బాగున్నావా? చూసి చాలా రోజులైంది. ఫైన్. హే రాధిక, నువ్వు ఇంకా శివతో టచ్ లోనే ఉన్నావా? పెన్ ఫ్రెండ్సా, మెయిల్ ఫ్రెండ్సా, లేక ఫోన్ లో టచ్ లో ఉన్నారా? అయ్యో వీడెవడో కూడా నాకు తెలీదు. శివ తెలీదా నీకు? మన స్కూల్ ఎస్పీఎల్ బ్లేడు, పేపర్, తొడ ఉమ్మితో మందేశాడే, మర్చిపోయావా? ఇదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ తనేమో సొంత ఊరు పాలకాడు, నాన్న పేరు ఓమర్గుట్ట, అమ్మ పేరు ఓమర్గుట్టి అని మలయాళంలో ఏదేదో సంసారిస్తోంది. 10 రోజులు నీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళొచ్చే లోపల నువ్వు మలయాళిగా మారిపోయావా? మంజు మలయాళి. మాకు బోర్ కొట్టినప్పుడల్లా మలయాళంలో మాట్లాడుకుంటాం. ఆపుతావా నీ బయోగ్రఫీ? జయంతి నీ ఫోన్ నెంబర్ ఏంటి? 9950887461. రాధికాది ఒక నంబరే డిఫరెంట్, 87462. నా నంబర్ ఎందుకు ఇచ్చావు? సారీ, దాని నంబర్ ని ఎరేజ్ చేసి. అరెస్ట్ చేసి పారేసే నెంబర్. బావా ఏం చేస్తున్నావురా ఇక్కడ? అనంతపురానికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో లెక్కేస్తున్నాను. వద్దురా బావా, అది మలయాళం అమ్మాయిగానే ఉండిపోని మనం తెలుగు వాళ్ళుగానే ఉండిపోదాం. 2 రాష్ట్రాలు కలవడానికి మనం పాటుపడింది చాలరా. సగం బాడీతో మనం పులివెందులకు వెళితే ఎవరు మనల్ని గుర్తుపట్టారా బావా. అయ్యగారి చెవికి ఈ విషయం లీక్ అవుట్ అయిందనుకో, నా ముక్కు నుంచి రక్తం ఫ్లో అవుట్ అవుతుందిరా బావా. ముక్కుకు బ్యాండేజ్ చేసుకోవచ్చులే. వీడు నా అంత చూడండి వదిలిపెట్టేలా లేడు. మావా, మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మీరంతా మత్తు కోసం తాగే తాగుబోతు, నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుళ్ళో అదేంట్రా డైట్? చెప్ప. లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు కదా, అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బియర్ తాగి పెంచే డైట్. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది, ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాఫీలవ్వా అంటే? సత్తిగా చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేం. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. అయ్యగారు ఫోన్ చేస్తున్నారు. అయ్యా ఏం చేస్తున్నారు అక్కడ? అందరూ కూర్చొని క్వార్టరు. వినపడలా? అదేనయ్యా, తిరుపతిలో నీళ్ళ సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిల్ నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నామయ్యా. తాగుతున్నామని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండ్రా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. అది సరే, మా వాడు శివేం చేస్తున్నాడు? సలసల్లగా తాగుతున్నారయ్యా. తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మంది అయితే ఓ 10-12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు. మీ అమ్మగారు కూడా అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కింద కొలగబోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లు తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ ఒకసారి శివకి. ఫోన్ లో కంపేమన్నా తెలుస్తుందట్రా? చెప్పండి అన్న. ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలున్నప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగే నాన్న. జయంతి, నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదా, అది శివకి పంపించావు. అవును, ఎందుకే పంపించావు? ఐ లైక్ యూ అని వాడు టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు చూడు. సరే, తొడ మీద మచ్చ ఉందని చెప్పాడే, దాన్ని చూసావా? చూశాను. ఎందుకు చూసావు? నా తొడ నా గాయం. నీ తొడేనమ్మా. ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావు? ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా. వాడు చెప్పగానే చూడాలనిపించిందిగా. ఇలాగే మొదలవుతుంది. 100 సార్లు అద్దంలో చూసుకుంటాం. అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం. రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు,
పూలు పెట్టుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం. ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది, అందులో ప్రాబ్లము. ఆ తర్వాత సైనైడ్, సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షనే. ఆపుతావా? శాపాలు పెట్టకు. వెంకటేశ్వర కాలేజ్ వచ్చింది. హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? మీకేం కావాలి? ఇలా ఉన్న పడంగా అడిగేస్తే ఎలా? ఏం చేయండి చెప్పేనా? అనవసరంగా నిన్న రాత్రి నాకు తప్పుగా మెసేజ్ పంపించారు. ఎవరిని అడిగి పంపించారు? నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని పర్మిషన్ అడగాలి? హెచ్ఓడినా, ప్రొఫెసర్నా, మీ నాన్న, అమ్మనా? మీ నాన్న ఎక్కడున్నారు? తిరుపతిలోనా, వెంపల్లోనా? గివ్ మీ యువర్ ఫాదర్స్ నెంబర్ యా. అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు? నేనేమన్నా ఆయన గురించి బ్యాడ్ గా మాట్లాడానా? ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. తన స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు. వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదని వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. నేను సారీ చెప్తాను గానీ నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వే, తను నా ఫ్రెండే. నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు, తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది. నేనేం చేయలేను బాబు, నువ్వే వెళ్ళి మాట్లాడుకో. సరే నేనే మాట్లాడుకుంటాను కానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చెయ్యి. ఇవాళ 6 గంటల గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. తను 10 నిమిషాలు రమ్మని చెప్పు. ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను. సరే. బావా, ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పమంటావా చెప్పొద్దటావా? గుంట నక్క పనులు చేస్తే ఏదో చంపేస్తాను. ఒక కుటుంబంలో నాన్న హార్ష్ గా ఉంటే కొడుకు సాఫ్ట్ గా ఉంటాడు, కొడుకు హార్ష్ గా ఉంటే నాన్న సాఫ్ట్ గా ఉంటాడు. మీరిద్దరూ రప్పంట. మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కుని తిరగల్లో గోధుమ లాగా నలిగిపోతున్నాను. ఓ పంచే, 7 కొండలు ఎక్కు. వెంకటేశ్వర స్వామి దర్శించుకో, కింద అంతా సరైపోద్ది. వీడే దోసి నా దోస్తాడు. వాడు పిలవగానే ఎందుకే నేను రెస్టారెంట్కి వెళ్ళాలి? వాడు లవ్ చేయమని ఎలా నీ వెంటపడి తిరుగుతున్నాడు, అదే విధంగా లవ్ చెయ్యొద్దని నువ్వు కూడా కొంచెం తిరగాలి. కొంచెం బుర్రకెక్కేలా చెప్తావా? ఎప్పుడు వద్దనే మాట మొహం మీద చెప్పినా అంత తేలిగ్గా వదిలిపెట్టరు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన ప్రాబ్లం ని చెప్తే ఒప్పుకుంటారు. హే శివ చిన్నప్పటి నుంచి మనకి తెలిసినవాడే కదా, ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా వెళ్ళు, క్లియర్ గా మాట్లాడు. రండి సార్, రండి లోపలికి రా. లోపలికి వచ్చండి. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? కొంచెం నార్మల్ గా ఉండు. మీ నాన్న గురించి మాట్లాడేందుకు సారీ. ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏం మాట్లాడాలి? 8వ క్లాస్ చదువుకునేటప్పుడే మనసులో చిన్న లవ్, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఎండి ఏదో మాట్లాడతాడు, మన ప్రాబ్లం మందే. సడన్ గా ఒకరోజు నువ్వు స్కూల్కి రాలేదు. నీ క్లాస్ వెళ్ళి అడిగి చూస్తే అందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియదు అన్నారు. 2 months పోయాక హాఫ్ ఎగ్జామ్ టెన్షన్ లో నిజంగా నిన్ను మర్చిపోయాను. ఎప్పుడు నిన్ను బస్సులో చూసానో అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఏం మీరు చెప్పాలనుకుంటున్నా? అనుకునేది ఏది జరగదు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది. నేను ఆవిడకి నిజాయితీగా ఉండాలి. ప్రేమ పేరుతో బైక్ లో తిరగటం, సినిమాలకు వెళ్ళడం, పార్కుల చుట్టూ, రెస్టారెంట్ల చుట్టూ తిరగడం నాకు అస్సలు నచ్చదు. నేను అలాంటి అమ్మాయిని కాను. నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం, సరేనా? ఓకే ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సెట్ పూరి. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇంకా హలో, నీకేమైనా బుద్ధుందా? లోపల మనుషులుంటే ఎగేసుకొని తెరిచి మరీ చూస్తున్నా. మామయ్య, అది నేను మామయ్య. మావయ్య అలా మౌనంగా ఉండదు మావయ్య. నాతో మాట్లాడు మావయ్య. నేనే తప్పు చేయలేదు మావయ్య. ఏ తప్పు చేయకుండానే వాడితో హోటల్ వరకు వెళ్ళావమ్మా? నన్ను నమ్ము అత్తయ్య, నాకు వాడికి ఎలాంటి పరిచయం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, కానీ ఇక నుంచి నాతో మాత్రం మాట్లాడుకో. தெய்வீகமான திருச்சி டவுனுக்குள்ள இப்படி டவுசர் சட்டையோட அலையிறானுல இந்த கேக்குறேன். பாத்ரூமுக்குள்ள குளிச்சு புட்டு மாத்து துணி கூட மாத்தாம எங்க போயிட்டு இருக்கீங்க? நீங்க வடநாடா? அதானே பார்த்தேன். தமிழ்நாட்டுக்கார பிள்ளைய இப்படி டெஸ் பண்ணாதேலே. ஏமா இப்படிக்கான டெஸ் போட்டுக்கிட்டு எங்க ஊரு பிள்ளைய மனச மாத்துறீங்க? Don't talk too much. திருமச்சாவும் பேசுவேன். தொட தறியிறாப்லையும் தட தறியிறாப்லையும் அறையும் குறையுமா டெஸ் போட்டு வந்தா ஆம்பளை நிலைமை என்னமாகிறது? என்னடா பொண்ணுகிட்ட வம்பு பண்ற? ஏமா அறையும் குறையுமா டெஸ் போட்டு வந்து நிக்கிறாளுங்க, அவளை கேட்காம ஏன் சட்டையை பிடிச்சு இழுக்கிற? இப்படி அதிகமா பேசுன உன்னை ஈவ் டீசிங், பெண் கொடுமை, வன் கொடுமை, வரதட்சணை கொடுமை, மாமனார் கொடுமை, மச்சன கொடுமை, குழந்தைனார் கொடுமை, அண்ணன் கொடுமை, தம்பி கொடுமை, சொத்துரிமை, பெண்கள் உரிமைன்னு இப்படி எல்லா சட்டத்திலும் மேல கேஸ போட்டு உள்ள தள்ளிடுவேன். ஆமா, பொம்பளையில காப்பாத்த இவ்வளவு சட்டம் இருக்கே, ஆம்பளையில காப்பாத்த ஏதாச்சும் ஒரு சட்டம் இல்லையா? ஒரு சட்டமும் இல்ல. அப்ப எனக்கு சட்டையே தேவையில்ல, வேட்டியே தேவையில்ல. ஐயாம ஜக்கி பாய். సెకండ్ సెమిస్టర్ అవగానే ఊరికెళ్ళి అమ్మతో 10 రోజులు ఉందాం అనుకుంటున్నా.
నీకు అసలు కనికరమే లేదా? ఎందుకు నా వెంటబడి టార్చర్ పెడుతున్నావు? మావయ్య నన్ను అసలు ఎంత అసహ్యంగా చూశాడో. ఇన్ని రోజులు కన్న తల్లిలా చూసుకున్న నా అత్తయ్య నాతో మాట్లాడనుంది. ఇంకా నన్ను నేను నిన్ను బాధపడడానికి రాలేదు, ఇంకెప్పుడు నీ వెంట పడనని చెప్పడానికే వచ్చాను. ఆ రోజు నేను బస్సులో చూసి నువ్వు రాధికవేనా అని అడిగినప్పుడు నువ్వు శివవే కదా, నువ్వు మామూలుగా అడుగుంటే నా పాటికి ఒక బాయ్ చెప్పి నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు కాదు కాదు అంటూ నాకు అవును అన్నట్టు అనిపించింది. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు కావాలనిపించింది. అందుకే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. బైక్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులు, రెస్టారెంట్కి వెళ్ళడం, ఇలాంటి లవ్ అంటే నాకు నచ్చదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ అంతే. ఇవాళ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత ఒకే ఒకసారి 2 నిమిషాలు నేను కలవడానికి వస్తాను. నువ్వు సరే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, వద్దు అంటే నా తలరాత అంతే అనుకుని వెళ్ళిపోతాను. ఒక మగాడి కష్టం వస్తే అది తన వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి కష్టం వస్తే అది తన కుటుంబాన్ని బాధిస్తుందని నాకు అర్థమైంది. నాకు ఒక తోడబుట్టిన చెల్లెలు ఉంది. ఒక ఆడదాని కష్టం ఏంటో నాకు తెలుసు. నిన్ను రెస్టారెంట్ కంపల్ చేసి పిలవడం నా తప్పే, క్షమించు.